మై ఛానల్ శ్రీలూస్ నేతేటి వ్లాగ్స్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ సక్సెస్ అయింది. మీ అందరు బ్లెస్సింగ్స్ తో మీరు ఇచ్చిన సజెషన్స్ ఏంటి, రిప్లైస్ ఏంటి, నిజంగా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాయి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇప్పుడు మీ తమ్నైల్లో చూసే ఉంటారు, ఈరోజు ఒక యూనిక్ రెసిపీ చేయాలనుకుంటున్నా. అదేంటంటే మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇట్స్ రియల్లీ మై ఫేవరెట్ డిష్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెల్దీ ఆల్సో. ఇంకోటి లేడీస్కి ఏంటంటే వీకెండ్ వచ్చేసరికల్లా వెజిటబుల్స్ అయిపోతూ ఉంటాయి ఇంట్లో. అయిపోతే అబ్బా ఏం చేయాలి అనుకుంటాము. సో ఒక 2 hours ముందు జస్ట్ మా మూంగ్ దాల్ పెసరపప్పు ఒక గ్లాస్ నానబెట్టుకుంటే చాలు. అది ఒక్కటే కొంచెం ముందుగా ప్లాన్ చేసుకోవాలి తప్పితే ఇంకేమీ లేదు. రిమైనింగ్ అంతా నార్మల్ సింపుల్ డిష్. మరి అది చూడడానికి మనం అందరం జాయిన్ అవుదామా? ప్లీజ్ వెల్కమ్ టు అవర్ కిచెన్. ముందుగా 1 గ్లాస్ పెసరపప్పుని వాటర్లోని నానబెట్టుకుందాము. 2 hours నానితే సరిపోతుంది. నానబెట్టుకున్న 1 గ్లాసు ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. దీన్ని కొంచెం జస్ట్ మిక్సీ వేసుకుంటాము. కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకుంటే చాలు, అంతేను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక చిల్లీ, ఒక 15 అలా చిల్లీ, రెడ్ చిల్లీ. నెక్స్ట్ మీడియం సైజు ఆనియన్స్ 4 ఇలా బిగ్ సైజ్ కట్ చేసుకొని ఉంచుకుంటాము. 2 నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇలా వాటర్లో నానబెట్టుకొని ఉంచుకుంటాం. నెక్స్ట్ ఇంకో ఆయిల్, అంతే మనకి కావాల్సినంత ఆయిల్. పెసరపప్పు మిక్సీలో వేసుకుంటున్నా, కానీ వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి, జస్ట్ లైట్గా వేయాలి. అనుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువ సాఫ్ట్ అవ్వకూడదు, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. పెసరపప్పు వేస్తాం కదా, అందులోనే ఈ 15 రెడ్ చిల్లీస్ కూడా వేసేసుకుంటాం. ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాం, మళ్ళీ కూరలో కూడా వేసుకుంటాం. జస్ట్ వీటికి మాత్రమే వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం దీన్ని మనం కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుంటాం. ఇలా ఉంటే చాలు అన్నమాట, ఇలా బరగ్గా ఉంటే చాలు. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆయిల్ పెట్టుకుందాము, పెనం మీద ఆయిల్ వేసుకుందాం. ఏంటి కర్రీ అంటుంది, ఏంటి దోశలేస్తుంది అని అనుకోకండి. జస్ట్ ఏంటంటే ఇది కొంచెం తిక్కుగా ఒక అట్లా వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ మళ్ళీ దాన్ని పీసుల్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ వేడెక్కింది, నేను వేస్తున్నా చూడండి. జస్ట్ ఇలా వేసుకొని కొంచెం తిక్కుగానే మనం రుబ్బుకుంది ఒక 2 దోశలు అవుతాయి అంతే. దీన్ని ఇలా వేసేస్తాము. వేసేసి మనం ఇలా స్టవ్ మీద పెట్టుకొని దీనికి మనం లిడ్ పెట్టేస్తాం అంతే. కొంచెం మంట తగ్గిద్దాం, ఎందుకంటే అది బాయిల్ అవ్వాలి కదా లోపల. కొంచెం సిమ్ పెట్టుకుందాం. అదనమాట, అది అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడైతే ఆనియన్స్ అండ్ కొంచెం చిల్లీ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ ఇది కొంచెం రోస్ట్ అయింది, దీన్ని చూద్దాము. జస్ట్ మరీ ఎక్కువగా రోస్ట్ వద్దండి, జస్ట్ కాలితే చాలు అన్నట్లు. బాయిల్ అవ్వాలి అంతే, మన కాన్సన్ట్రేషన్ అంతా బాయిల్ అయ్యేలా చూసుకుంటే చాలు. ఇలా లైట్గా అయితే మనం ఇలా పీసులు కట్ చేసుకుందాం. ఇప్పుడు జస్ట్ మరి కొంచెం సెకండ్ సైడ్ కూడా మరొక కొంతసేపు కానిద్దాం. అలా మీద అది రెడీ అయ్యేలోపు మనం ఏం చేద్దాం అంటే కొంచెం చిల్లీ అండ్ ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది, చాలు. స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం అండి. ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాం. దీంట్లోనే ఏంటంటే ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఒక 2 tablespoons ఎక్స్ట్రా వేయచ్చు. నేను కొంచెమే వేస్తున్నా, సరిపోతుంది. ఏదైనా మసాలా జస్ట్ ఫ్రై అవ్వడం కోసం అంతేను, మరీ ఓవర్గా కూడా ఏం అవసరం లేదు దీనికి. ఎందుకంటే ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా ఆయిల్ తగ్గించుకోమని. జస్ట్ మస్టర్డ్ వేసుకుంటాం, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, అంతే, ఇంకేం వేయక్కర్లేదండి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలా అయితే ఇప్పుడు వేసుకుంటాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా చెట్టు కరివేపాకు అండి, ఫ్రెష్ ఉంది, సో నేను ఇలానే వేస్తాను. చాలా బాగుంటుంది కదా
స్టెమ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే నీకు అంత నచ్చేదేంటే టిక్టక్ మన నామే తుడుతున్నావు. ఓకే, ఇలా స్టెమ్స్ కలిపి వేస్తే మధ్య మధ్యలో వస్తుంది. సో బాగుంటుంది. మనం మసాలా అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో మంచి కుంకుమలాడుతుందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. కరివేపాకు స్మెల్, ఐ లవ్ ఇట్, వెరీ నైస్, బాగుంటుంది. నెక్స్ట్ ఇది వేయడానికి అయితే ఒక 10 minutes అలా పడుతుందండి. జస్ట్ మధ్య మధ్యలో కలుపుకుంటే చాలు. దానికి ఏం అలా ఊరికి నిల్చోట్లేదు. దీంట్లో మనకి నచ్చిన సాంగ్స్ వినొచ్చు, కొంచెం చిల్ అవ్వచ్చు. మరి కిచెన్లో అంటే బోర్ కొడుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మీరున్నారని నేను ఇక్కడ ఉన్నా, లేదంటే ఈ అట్లు వేసుకున్నాను కదా, ఇది తీసుకొని వెళ్ళి హాల్లోకి వెళ్ళిపోయి చక్కగా టీవీ చూసుకుంటా ఇది కట్ చేసుకుంటా. సింపుల్ యూనిక్ రెసిపీ ఇది. దీన్ని ఏం చేస్తామంటే, ఇందాక మనం కొంచెం అట్లా వేసుకున్నాం కదా, కొంచెం తిక్కుగాను ఇలా తిగ్గా వేసుకున్నాం కదా, దీన్ని ఇలా కట్ చేసుకుంటాం పీసుల కింద. ఏంటో కట్ చేస్తుంటే నాకు చిన్న అది గుర్తొచ్చింది. అంబానీ వాళ్ళ ఇంట్లోనంట 3500 రెసిపీస్ పెట్టారంట, డిషెస్. మోస్ట్లీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ డిష్ లేదనుకుంటాను నేను, అంత అంబానీ ఫ్యామిలీలో కూడా అనిపిస్తుంది నాకు. అలాగని కొంచెం ఓవర్ చేస్తున్నాను, ఓవర్ అనుకోకండి, ఊరికే సరదాకి అంతే. నెక్స్ట్ నిజంగానే ఇది అంత ఆ రోజుల్లోని మన బామ్మలంతా, మా అమ్మగారు వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే ఇలాంటి డిష్లన్నీ చేసుకుంటా బాగా మొగుళ్ళని కాగా పట్టించేవాళ్ళంట. సో నేను కూడా ఇప్పుడు అదే చేయబోతున్నాను. లంచ్ బాక్స్కి ఇప్పుడు ఇవ్వబోతున్నా, ఎందుకంటే మా ఆయన ఫేవరెట్ డిష్ ఇది. మా పెద్దమ్మాయికి అయితే చాలా ఇష్టం, మా పెద్ద బాబుకి అయితే ఇంకా సూపర్ సూపర్ బాగా తింటారు ఇవి ఇష్టంగా. ఎందుకంటే ఇది యూనిక్ కదా, ఏదైనా యూనికే కదా, అంతే, ఇంకా ఇంకేం లేదు. మసాలా అయితే వేగుతుందండి, ఇల్లంతా స్మెల్ వస్తుంది. మన మసాలా అయితే వేగిపోయిందండి. ఇలా వేయించుకుంటే చాలు, పచ్చివాసన పోయేలాగా. ఇట్స్ నైస్, అయిపోయినట్లేనా, ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని గుజ్జు అయితే ఇందులో వేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసి ఇలా వేసుకుందాం. మళ్ళీ ఇలాంటి కప్ ఆఫ్ వాటర్ మళ్ళీ మళ్ళీ వేయాలి మనం. మళ్ళీ ఇంకో కప్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుందాము. దీనికైతే లిడ్ పెట్టేస్తాను. ఒక 10 minutes కొంచెం అది బాయిల్ అవ్వాలి. అందులో చిన్న టిప్ అండి, ఆషాఢం అంటే ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలు అని ఎందుకు అంటున్నారు అనేది నేను ఏదో ఒకటి చూద్దాము, అసలు ఏంటి అనేది గూగుల్లో సెర్చ్ చేసి చూసాను. అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి, ఎస్పెషల్లీ ఆషాఢ మాసంలోనే అని. అది ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి అన్నట్లు. ఆడవాళ్ళు ఎక్కువగా నీటిలో ఉంటాం కదా, బట్టలు వాష్ చేయడం అని, పాత్రలు క్లీన్ చేయడం, ఎక్కువ కిచెన్ వర్క్, హ్యాండ్ వాష్ చేస్తా, తుడుస్తా, ఇట్లా అలా ఉంటాం కదా. సో ఎక్కువగా నీటిలో ఉండడం వల్ల గోల్డ్, నెక్స్ట్ ఈ ఇన్ఫెక్షన్ అవ్వకుండా, నెక్స్ట్ ఒరిసిపోకుండా, రెడ్ కలర్ అవ్వకుండా అన్నది ఈ గోరింటాకు అనేది కాపాడుతుంది అనమాట. దానికోసం గోరింట పెట్టుకోమంటారు. సో ఇప్పుడు అందరూ కోన్స్ మానేసి ఓన్లీ గోరింటాకు మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు కోన్లో అంత ఇన్ఫెక్షన్ అవుతుంది, అంత డ్యామేజ్ అవుతుంది. గోరింటాకు ఏమంటే మన స్కిన్ పెట్టుకోగానే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది అన్నట్లు, అంతే. ఏంటి ఇంత స్టోరీలు ఏవో చెప్తుందని నన్ను తిట్టుకోకండి, ఊరికే మధ్యలో ఏదో ఒకటి మీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది, అందుకే మాట్లాడుతున్నా. సరే అండి, ఇదైతే బాయిల్ అవుతుంది. మనం గోరింటాకు కోసం చెప్పాం కదా, ఫైనల్గా ఏంటంటే కోన్ వద్దు, ఆకు ముద్దు, దట్స్ ఇట్. ఇలా బాయిల్ అయిపోతే చాలు. బాయిల్ అయింది. మనం ఏం చేద్దామంటే, దీనికి మనం కట్ చేసి ఉంచుకున్న ఈ స్టఫ్ నుంచి ఇందులో వేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు ఏంటంటే ఈ పీసెస్ అంతా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి టేస్ట్ వస్తుంది. చిన్న పులుపు, కారం, ఉప్పు తగులుతూ చాలా బాగుంటాయి. ఇదంతా ఇలాగ కొంచెం అవ్వడానికి ఒక 5 minutes అలా మనం లిడ్ పెట్టేసి వదిలేయాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడమే, ఇంకా అంతే ఎడ్డాను. చూడండి ఇలా బాయిల్ అవుతూ
చూడండి ఒక పీసు ఇలా పట్టుకుంటాను. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో చూడండి. సాఫ్ట్గా ఉండి ఈ పులుసు అంతా ఆ ముక్కలకు పట్టిందనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు తింటే ఇలా మనం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుందాం అంతే. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం అట్లకూర పెసరట్ మసాలా కర్రీ వేసుకొని ఇలా తింటుంటే ఉంటుంది. అబ్బబ్బా నిజంగా అండి ఆసం, అసలు రియల్లీ అద్భుతంగా ఉంది నిజంగా. ఆ పులుపు, ఉప్పు, కారం అన్నీ అలా ఉండి తగులుతుంటే టేస్ట్ నిజంగా ఆ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు ఎందుకు చేసేవాళ్ళ అనుకునేవాడిని. బాగుంది. మా అమ్మమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తుంది అట్ల కూర. అదిరిపోయింది. పీసులు అయితే చాలా సాఫ్ట్ ఉన్నాయి. వెరీ నైస్ డిష్. అసలు ఒకసారి ట్రై చేయండి. సరే కదండి, పెసరట్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యూనిక్ రెసిపీ ఇది. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్గా నేను చదువుకుంటూ చేసుకోవడానికి కూడా నేను డీటెయిల్గా అన్నీ రాసి పెడతాను. సో ఇప్పుడు మీరు ఏంటంటే నెక్స్ట్ నాకు చేయాల్సింది సబ్స్క్రిప్షన్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా బై చిన్న సజెషన్ ఏంటంటే, మీకు ఇంకా త్వరలో ఏ రెసిపీస్ కావాలి, లేదంటే ఇంకేమైనా బ్లాగ్స్ పెడితే బాగుంటుందా నాకు సజెస్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? చేస్తే దాన్ని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను. మీకు ఏమేమి కావాలో నా కామెంట్ బాక్స్లోని కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు.